నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మనమంతా అంటే మొత్తం మానవ జాతి, అదే కాకుండా ఈ సృష్టి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణి సంతోషంగా శాంతిగా జీవించేటువంటి హక్కును కలిగి ఉంది. చూడండి, మనిషిగా మనకు చిన్న హాని ఎవరైనా చేస్తే శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, మనం తీవ్రమైనటువంటి బాధకి, అసౌకర్యానికి గురి అవుతాము. అలాంటిది మనిషి ఒక పథకం ప్రకారం ఎంతో ఆలోచించి దానికై అనేక మంది కూర్చొని ఒక ప్లాన్ ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం నష్టాన్ని కలిగించడం అనేది చాలా విచిత్రంగా తోస్తుంది నా వరకైతే. అంటే మనిషి ఈర్ష్య చేత కానివ్వండి, అది పగ కానివ్వండి, లేదా పోటీ వల్ల కానివ్వండి. ఇంతకుముందు మనం అనుకున్నాం, పోటీ మనస్తత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వినాశనం ఉంటుంది, అంటే అక్కడ సర్వనాశనమై ఉంటుందన్నమాట. అక్కడ అభివృద్ధి అనేది ఉండదు. ఆ జరిగిన అభివృద్ధి కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. మనుషుల్లో వాళ్ళ యొక్క రోజువారీ జీవితంలో ఉండేటువంటి కాస్తో కూస్తో ప్రశాంతత కూడా, కాస్తో కూస్తో ఆనందం కూడా, అది కూడా దూరం అయిపోయి మనుషులు విలవిలలాడిపోతారు. మనుషులే విలవిలలాడుతున్నారంటే ఇక చుట్టూ ఉన్నటువంటి మూగ జీవాలే కానివ్వండి, లేదా ప్రకృతి అంటే కొండ కోన, అడవి, చెట్టు పుట్ట, వీటి సంగతి ఇంకా దేవుడెరుగు. ఇది మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమాసియా దేశంలో చాలా తీవ్రమైనటువంటి గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మీ అందరికీ తెలుసు, తెలియదని కాదు. ఇరాన్, లెబనాన్, యెమెన్, ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా యుద్ధంలో ప్రత్యక్షంగా కొన్ని పాల్గొంటే పరోక్షంగా కొన్ని పాల్గొంటున్నాయి. వీటికి వేరే దేశాల మద్దతు కూడా ఉంది. ఈ చిన్న చిన్న దేశాలు అభిప్రాయ భేదాల వల్ల, అక్కడ ఉండేటువంటి పరిష్కారం కానటువంటి భూ వివాదాలు, అంటే అక్కడ ఉన్నటువంటి సరిహద్దు వీటి ప్రాంతాల్లో కొంత భూభాగాన్ని ఎలా పంచుకోవాలో తెలియక కొన్ని ప్రాంతాలు మావంటే మావని, లేదా కొన్ని వర్గాలను వాళ్ళు సమర్థిస్తూ మద్దతిస్తూ ఒకరితో ఒకరు యుద్ధానికి తలపడ్డారు. మీకు తెలుసు. ఇప్పుడు పరిస్థితి ఎంత భయానకంగా ఉందంటే, ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే గనక జరిగితే, ఇప్పుడున్నటువంటి చిన్న చిన్న అసౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటికే మానవ జాతి అనేక ఇబ్బందులకు లోనై, తీవ్రమైనటువంటి మనస్తాపాలకి లోనై, ఇబ్బందులకు లోనై జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు. కటిక పేదరికంతో జీవించేటువంటి జనం కోట్ల సంఖ్యలో ఉన్నారు. కోట్లంటే 5-10 కోట్లు కాదు నేను మాట్లాడేది, దాదాపు 150 కోట్లకు పైబడే ఉన్నారని మనం చెప్పొచ్చు. ప్రస్తుత జనాభా దాదాపు 800 కోట్లకి చేరుకుంది. దాంట్లో 150-200 కోట్ల జనాభా అంటే 1/4 వంతు, 25% మంది ప్రజలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. చూడండి, అమెరికాలో కూడా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఇది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే, ప్రపంచంలోనే చాలా అగ్రరాజ్యం అది. భారతదేశం నుంచే లక్షలాది మంది అక్కడికి బ్రతకడానికి పోతారు.
అలాంటి దేశంలో అనేక ప్రాంతాల్లో వేలాది మంది లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు, నిరాశ్రయులు అయి ఉన్నారు. అంటే వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేదు, రోడ్ల మీద వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారు. ఈవెన్ న్యూయార్క్ లాంటి ప్రాంతంలో కూడా వందలాది వేలాది మంది అనేక రకాల వ్యసనాలకు లోనైపోయి, ఇప్పుడు అగ్రరాజ్యం అంటే ఒక దేశం యొక్క అభివృద్ధిని మనం కొలవాలని అనుకున్నప్పుడు దానికి ప్రమాణం ఏమిటి? అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణం ఏదైతే ఉందో, జీవన విధానం ఏదైతే ఉందో అది చాలా ఉన్నతంగా ఉండాలి. అక్కడ కూడా అన్నమో రామచంద్ర అని అలమటించే వాళ్ళు ఉంటే, వేలాది లక్షలాది మందికి ఎలాంటి ఉపాధి లేకుంటే, ఉండడానికి కనీసం ఒక ఇల్లు లేకపోతే మరి అది ఎలాంటి అగ్రరాజ్యమో మీరు కాస్త ఊహించండి. ఇదే పరిస్థితి ప్రపంచంలో ప్రతి చోట ఉంది. ఈ సవాళ్లను మనం ఎదుర్కొని ఒక సుసంపన్నమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి కనీస సదుపాయాలను కల్పిస్తూ మనం ఈ భూమిని సంరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత అత్యంత ప్రధానమైనటువంటి ఆవశ్యకత ఉంది కదా. అది మర్చిపోయి ఒకరితో ఒకరు మనం కలహించి పోటీకి దిగి మనమే పోట్లాడుకుంటూ పోతే ఇంట్లో బయట చూడండి, ప్రతి ఇంట్లో కూడా ప్రశాంతమైనటువంటి పరిస్థితి ఉందని మనం చెప్పలేం. భార్య భర్తల నుంచి మొదలుకొని దేశాధినేతల వరకు పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి భావనలు, ఒకరితో ఒకరు అంగీకరించకపోవడం, సామరస్యంగా జీవించలేకపోవడం వల్ల ఇవన్నీ తలెత్తుతున్నాయి. ఎప్పుడైతే ఈ ఘర్షణ వేలాది లక్షలాది మందిని దాంట్లో ఒక భాగస్వామిగా చేస్తుందో దాన్నే మనం యుద్ధం అంటాం. ఇప్పుడు ఇంట్లో జరిగే పోట్లాటలు, తగాదాలు వీటిని యుద్ధం అని ఎందుకు అనట్లేదు? ఎందుకంటే అవి కొద్ది మంది వ్యక్తుల మధ్య జరిగేటువంటివి కాబట్టి. ఎప్పుడైతే ఈ ఘర్షణ పూరితమైనటువంటి, ఘర్షణతో కూడుకున్నటువంటి వాతావరణంలో వేలాది లక్షలాది మంది పాల్గొంటారో, దాంట్లో భాగస్వాములు అవుతారో, అదే యుద్ధం అంటే ఇంక మరేమీ కాదు. అయితే ఈరోజు కనీసం ఒక 200 రాకెట్లతోని బ్యాలిస్టిక్ మిసైల్స్ 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇరాన్ ఎక్కడుంది, ఇజ్రాయిల్ ఎక్కడుంది, ఎంత ఖర్చు అయి ఉంటాయి ఆ మిసైల్స్ తయారు చేయడానికి, అవి ఉపయోగించడానికి, అవి వచ్చి ఏమి ఘనకార్యం చేశాయి అని మనం చూస్తే వచ్చి వందలాది వేలాది మందిని చంపేశాయి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. జనాలు అర్ధరాత్రి వేళ పిల్ల పాపల్ని చంకల్లో పెట్టుకొని ఇండ్లలో నుంచి పరిగెత్తుతూ బంకర్ల వైపు, అంటే భూమిలో ఉండేటువంటి గృహాలు అన్నమాట, దాంట్లో పోయి దాక్కోవడం అంటే అది ఎంత కలిసివేసేటువంటి పరిస్థితో మీరు ఊహించండి. ఎవరైనా దీన్ని ఎంజాయ్ చేయగలరా? అహో చాలా బాగా జరుగుతుంది, మంచి కొట్టుకుంటున్నారు అని అనగలమా? అలాగే ఇజ్రాయిల్ పక్కనున్న లెబనాన్ దేశంతో కానీ, రష్యా యుక్రెయిన్తో కానీ సంవత్సరాల తరబడి పోరాడి ఇక మేము న్యూక్లియర్ బాంబులు వేస్తాము, మీరు కాచుకొని ఉండండి, మీరు తమాషా చూడండి అన్న దూరంలో చూడండి మనిషిలో ఎంత అశాంతి చోటు చేసుకుందో మీరు ఆలోచించండి. తీవ్రమైనటువంటి అశాంతి. తన మాట నెగ్గాలని, ఎలాగైనా సరే తనే గొప్పవాడినని రుజువు చేసుకోవాలని. మానవ జీవితం ఎన్నాళ్ళు ఉంటుందండి చెప్పండి? అన్నీ సవ్యంగా జరిగితే 60-70 ఏళ్ళు ఉంటే ఎక్కువ, ఎవరో కొద్ది మంది 80 దాటి బతుకుతారు. అన్నీ సవ్యంగా జరిగితే, లేకపోతే అది 30లో ముగుస్తుందా 20లో ముగుస్తుందా ఎవరికి తెలియదు. సో నిజమైనటువంటి మహాజ్ఞాని ఎవరు? ఏ వ్యక్తిని మనం జ్ఞాని అనొచ్చు అంటే, ఎవరైతే సామరస్యంగా శాంతియుతంగా జీవించేటువంటి జీవనాన్ని వృద్ధి చేసుకుంటారో, అభివృద్ధి చేసుకుంటారో వారే నిజమైనటువంటి జ్ఞాని. అంతేగాని నేను ఇన్ని తీర్థయాత్రలు చేశాను, నేను ఫలానా గురువు గారి దగ్గర దీక్ష తీసుకున్నాను, నేను మంత్ర దీక్ష తీసుకున్నాను, రోజుకు నేను 2 గంటలు జపం చేస్తాను, 4 గంటలు జపం చేస్తాను,
3 సార్లు స్నానం చేస్తాను, ఇవన్నీ వృధా మిత్రులారా. నిజంగా మనిషి తనను తాను మోసం చేసుకుంటున్నాడు. అంటే ఒకవైపు తను పవిత్రుడిగా ఉండాలని అనుకుంటూనే భగవంతుడి యొక్క కటాక్షము, ఆ దయ తన పైన పడాలని, తనకు దక్కాలని అభిలషిస్తూనే మరొక వైపు అన్ని దుర్మార్గమైనటువంటి పనులు చేస్తే ఇక్కడ ఎవరెవరిని మోసం చేస్తున్నారు మిత్రులారా, మీరు కాస్త గమనించండి. అంటే భగవంతుణ్ణే మోసం చేసేటువంటి తెలివితేటలు మనకు ఉన్నాయని మనిషి భావిస్తున్నాడా? తోటి వారిని, తోటి ప్రాణిని, ప్రాణులను, అది జంతువైనా సరే, దాన్ని హింసిస్తూ పోయినప్పుడు నీ యొక్క చర్యలను భగవంతుడు ఎలా మెచ్చుతాడని అనుకుంటున్నారు? ఎంతమందికి మనం సహాయం చేయగలుగుతున్నాం? ఎంతమందిని మనం ఆదరించగలుగుతున్నాం? చూడండి, ఒకవేళ అణుయుద్ధమే జరిగితే మీరు అనుకోవచ్చు భారతదేశంలో ఉన్నాం, మాకేమవుతుందని. దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయంటే అది మొత్తం ప్రపంచంలోని వాతావరణం మీద తన యొక్క ప్రభావాన్ని చూపుతుంది. ఆర్థిక రంగాన్ని కూడా కుదేలుపరుస్తుంది, అది కుదేలవుతుంది ఆర్థిక రంగం. ఒక చోట జరిగినటువంటి సంఘటన ఈరోజు ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేయగలదు, మీకు తెలుసు. ఇంతకుముందు పరిస్థితి వేరు. ఏ దేశం ఎక్కడుందో, ఎవరు బతుకు వాళ్ళు బతికారో ఎవరికి తెలియదు 300-400 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు మొత్తం ప్రపంచం ఒక చిన్న కుటుంబం అయిపోయింది, మినియేచర్ సొసైటీ అయిపోయింది. ఎక్కడ ఏ మూలలో ఏది జరిగినా అది వెంటనే ఆ సమాచారం అందరికీ దక్కుతుంది, దానిపైన ప్రతిస్పందిస్తారు. ప్రతిస్పందించినప్పుడు అవి 2 వర్గాలుగా, 3-4 వర్గాలుగా, సమూహాలుగా, ముఠాలుగా విడిపోయినప్పుడు వారి మీద దాడులు, ప్రతిదాడులు చేయడం. సో తెలిసో తెలియకో అందరూ కూడా ఆ యుద్ధంలో భాగస్వాములు అవ్వడం, అంతర్భాగం అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా మనం గ్రహించాలి, ఖండించాలి. అంటే వ్యక్తిగత స్థాయిలో నేనేం చేయగలను అని మీరు అనుకోవచ్చు. మీరు ఒక మెయిల్ రాయొచ్చు, మీరు ఒక ఈమెయిల్ రాయొచ్చు, మీరు ఒక మెసేజ్ రాయొచ్చు, ఒక ఉత్తరం రాయొచ్చు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసుకు కానీ, లేదా ఒక మెయిల్ రాయొచ్చు యునైటెడ్ నేషన్స్కి కానీ, లేదా వారి వారి ఎంబసీలు ఏవైతే ఉన్నాయో ఆ ఎంబసీలకు. కోట్లాది సంఖ్యలో ఎప్పుడైతే మనం దీన్ని మేము హర్షించడం లేదు, మేము దీని పట్ల తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నామని చెబితే దాని యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది. మనం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే దాని అర్థం ఏమిటంటే మనం వాటి గురించి ఆలోచించడం లేదని, పట్టించుకోవడం లేదని అర్థం. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు నిజంగా క్షేమంగా, వృద్ధికరంగా ఉండాలి అంటే మనకు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి, ప్రశాంతమైనటువంటి సామరస్యపూరితమైనటువంటి సమాజము, ప్రపంచము ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ కూడా యుద్ధ వాతావరణం కానీ, ఇలాంటి భయము, ఆందోళన కలిగించేటువంటి వాతావరణం ఉండకూడదు. ఒక మిసైల్ తయారు చేయడానికి ఎన్ని 100 కోట్లు అవుతుందో మీరు తెలుసుకోండి. ఒక బ్యాలిస్టిక్ మిసైల్ తయారు చేయాలంటే ఒక యుద్ధ విమానం యొక్క ఖరీదు తెలుసుకోండి. అంటే ఈరోజు సైన్యం మీద, యుద్ధ పరికరాల మీద ప్రపంచంలో కొన్ని లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఒక్కొక్క దేశం. నేను చెప్తున్నాను, ఇదే ధనాన్ని మనం అభివృద్ధి వైపు, ప్రకృతి యొక్క అభివృద్ధి వైపు, మానవాళి యొక్క అభివృద్ధి వైపు, భూమి మీద కాలుష్యాన్ని నివారించడానికి మనం ఖర్చు చేసినట్టయితే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది, ఎంత సుఖవంతంగా ఉంటుంది జీవితం, కొద్దిగా ఊహించండి. కాబట్టి మీ వంతు ప్రయత్నంగా మీరు కూడా ఒక ఉత్తరం కానీ, మెయిల్ కానీ, మెసేజ్ కానీ పెట్టి దాని ద్వారా జనం యొక్క, ప్రజల యొక్క అభిప్రాయాన్ని సమీకరించి తద్వారా వారికి తెలియజేస్తారని ఆశిస్తూ నమస్కారం.